ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సిట్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటలకు పైగా సంతోష్ కుమార్ ను సిట్ బృందం విచారించింది. సంతోష్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. సిఆర్పిసి 160 కింద నిన్న నోటీసులు ఇవ్వగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ కు వచ్చారు సంతోష్ కుమార్. సంతోష్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది సిట్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, సుమారుగా 7 గంటలకు పైగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ను సిట్ అధికారులు విచారించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు ముగ్గురు కీలక నేతలకు సంబంధించిన విచారణ పూర్తయినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి తర్వాయి వంతు ఇంకా ఎవరన్నది కూడా కొంత ఆసక్తికర పరిణామంగా చెప్పాల్సి ఉంటుంది. చివరిసారిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారిస్తే సిట్ విచారణ కూడా పూర్తయ్యే అవకాశం నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ రోజు 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జూబ్లీస్ పిఎస్ లోని సిట్ ఆఫీస్ కు వచ్చారు సంతోష్ కుమార్. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సుమారుగా 7 గంటల పాటు అనేక అంశాలకు సంబంధించి కూడా సంతోష్ రావును విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సంతోష్ రావు సంబంధించిన పాత్ర కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా కొన్ని ఆధారాలను ఆయన ముందుంచి ప్రశ్నించినట్టుగా మనకే తెలుస్తుంది. కాబట్టి ఆయన విచారణ ముగిసిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతూ అంతా కూల్ గా విచారణ సాగింది, తాను ప్రెస్ నోట్ రిలీజ్ చేశానంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కొంత ఉత్కంఠ లేనట్టుగా మనం చెప్పాలి. ఎందుకంటే భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలకు సంబంధించి కూడా ఉదయం 11 గంటలకు విచారిస్తే మాత్రం ఈయన మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ హాజరు కావాలంటూ కూడా పిలవడం కొంత ఆసక్తిగా నేను పరిస్థితి. పూర్తిగా ముగ్గురిని 7 గంటల పాటు విచారించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి సంతోష్ రావు వద్ద నుంచి కూడా చాలా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం సిట్ అధికారులు చేసిన తర్వాయి వంతు ఎవరన్నది కొంత ఆసక్తికర చర్చగా మారినట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సిట్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటలకు పైగా సంతోష్ కుమార్ ను సిట్ బృందం విచారించింది. సంతోష్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. సిఆర్పిసి 160 కింద నిన్న నోటీసులు ఇవ్వగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ కు వచ్చారు సంతోష్ కుమార్. సంతోష్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది.